చంద్రబాబు 2014 రిపీట్ అవుతుంది అనుకుంటున్నారు. ఇది పర్సంటేజ్లు ఇవన్నీ ఇంతకుముందు లెక్క చెప్పుకున్నాం. 2004, 2009, 2014, 2019, 2018 కూడా మధ్యలో తెలంగాణ ఎన్నికలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2004 వచ్చేటప్పటికి డ్వాక్రా మహిళలు వాస్తవానికి పెద్ద ఎత్తున తమకే మద్దతు ఇస్తున్నారు అని చంద్రబాబు భావించారు ఆ రోజున. అప్పుడు వాస్తవంగా ఏంటంటే 99, 2004 మధ్యన డ్వాక్రా గ్రూపులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో రెడీ అయినాయి. అంతకుముందే కాంగ్రెస్ హయాంలో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రచించారో ఇవన్నీ వినున్న వాజ్పేయి కేంద్రంలో ఉండటం, ఇలాగా ఒక స్వయం సహాయక సంఘాలు అనేటువంటి పేరుతో మహిళలకి ఒక శక్తినివ్వాలి అన్నటువంటి ప్రణాళికకి రూపకల్పన చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా అప్పటి నుండినే రాజకీయ పార్టీల సభలకి కార్యకర్తల సంఖ్య అంటే జన సమీకరణ అనేటువంటి కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు అనేవాళ్ళు ఒక ఎసెట్గా మారిపోయారు. డ్వాక్రా మహిళల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సభలకు పిలిపించుకోవడం అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ అయిపోయింది. ఆనాడు ఆ విధంగా సభల కోసం డ్వాక్రా సంఘాలు పెద్ద ఎత్తున తయారైనవి. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు వీటన్నిటితో ఆనాడు స్వయం సహాయక సంఘాలు అనేటువంటి స్టార్ట్ అయింది. దాంతో దాదాపుగా 50-60 లక్షల మంది మహిళల్ని గ్రూపులుగా తయారు చేశాం కాబట్టి వాళ్ళందరికీ కేంద్రం ఇవ్వనివి, అది చంద్రబాబు గారిదే ఇచ్చినట్టే చెప్తారు కాబట్టి ఆ విధంగా మహిళలందరూ కూడా తమకే ఓటైపోతున్నారని నాడు ఎస్టిమేషన్ వేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా అన్ని లక్షల ఓట్లు తమకు వస్తాయని. తీరా చూస్తే చంద్రబాబు హయాంలో ఏర్పడినటువంటి డ్వాక్రా సంఘాలే 2004లో చంద్రబాబునే ఓడించినాయి. ఆ మహిళలే ఓడగొట్టారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఆ మహిళలకి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చారు. పావలా వడ్డీకి రుణాలు తీసుకున్నటువంటి మహిళలు మిగతా డబ్బులు చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళు కొంత ఆర్థిక స్వావలంబన సాధించారు. కానీ అదే మహిళలు 2009కి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డికి దాదాపుగా 224 సీట్ల నుంచి 157కి పరిమితం చేసినటువంటి పరిస్థితి. అంటే వెనక్కి వచ్చింది. అదే మహిళలకు సంబంధించి చేసిన తర్వాత కూడా అదేంటంటే దానికి సంబంధించి కొన్ని అంటే ఆయన దాని మీద హోప్ పెట్టుకున్నారు, అది ఎదురు దెబ్బే తగిలింది. 2014కి వచ్చేటప్పటికి మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేటప్పుడు డ్వాక్రా మహిళలకి వడ్డీ రాయితీ అనేటువంటి స్కీమ్ పెట్టారు. అంటే ఖచ్చితంగా మొత్తం వడ్డీ అంతా కూడా ప్రభుత్వమే కడుతుంది, అప్పు మాత్రం వీళ్ళు తీసుకొచ్చినట్టు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఓడిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఆయన పెట్టినటువంటి సమైక్యాంధ్ర పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. బట్ అలాగని కిరణ్ కుమార్ రెడ్డి కాదు మెయిన్ కాంపిటేటర్, మొన్నటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి వేరే అనొచ్చును. కానీ 2004, 2009 అదే సందర్భంలో ఇప్పుడు 2019 వచ్చేటప్పటికి కంప్లీట్గా రివర్స్లో నడుస్తుంది. అది 2018లో కేసీఆర్కి ఎలా పడ్డదో అదేవిధంగా తమకు అనుకూలంగా వస్తుంది. మహిళలందరూ కేసీఆర్కి అండగా నిలబడ్డారు. ఆయనేమి డ్వాక్రా మహిళలకి ఇలాంటి కాన్సెప్ట్లు ఏమీ పెట్టకపోయినా కూడా మహిళలు అండగా నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఈ దఫా తానేమో 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలేమో వడ్డీ రుణమాఫీ కింద ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాననేటువంటిది చంద్రబాబు నాయుడు గారి లెక్క. ఇది 2014, 2019 ఇక్కడికి వచ్చేటప్పటికి 2018 వీటన్నిట్లలో ఏది కరెక్ట్ అవుతుంది అనేటువంటిది ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ గ్రూపులు పెట్టినటువంటి సందర్భంలో అలాగే ఇలాంటి ఇచ్చినటువంటి సందర్భంలో గెలిచినటువంటి దాఖలాలు అయితే కనబడలేదు. కానీ అది ఖచ్చితంగా తమకి ఓటు బ్యాంక్ అని ఆనాడు తెలుగుదేశం పార్టీ నమ్మింది, ఈనాడు కూడా నమ్ముతుంది. నాడు ఇవ్వనటువంటి మహిళలు ఈ రోజున పశ్చాత్తాపం చెంది పెద్ద ఎత్తున చంద్రబాబుని గెలిపించాలని బారులు తీరారన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అంచనా. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది నిక్షిప్తం చేసినటువంటి మహిళా ఓటర్లకి మాత్రమే తెలుస్తుంది.